మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నెలకొన్న ప్రతి చిన్న సమస్యను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. వార్డు ప్రతినిధుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు రూపొందించి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకొండ పెద్ద చెరువు ఆక్రమణకు గురికాకుండా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. ఎండిపోతుంది, తల్ల మీద తల్లు పెడుతున్నాం, మార్కాడు పెట్టే లోపల అది ఎండిపోతుంది. 3 గంటలు కరెంట్ ఎక్కువ అయ్యానని చెప్తే బషీర్బాద్ దగ్గర పటపట కాల్చి చంపారు, పిట్టలు కాల్చి చంపారు, 2 మంది చనిపోయింది. ఇక మళ్ళీ వాళ్ళు ముట్టుకోలే, ఎందుకు లొల్లి. మరి ఆ రోజే నువ్వు కరెంట్ ఇచ్చింటే, ఆ రోజే ఈ కరెంట్ రిజర్వాయర్ వచ్చింటే ఇవాళ 14 లక్షల మంది మనం పొట్ట చేత పట్టుకొని బతకడానికి దుబాయ్ బొంబాయి పోయే వాళ్ళమా? ఆలోచన చేయండి. ఒక మంచిగా బతికిన ఒక రైతు, గర్వంగా బతికి ఊరిని కాపాడిన రైతు ఊరిచ్చి పెట్టి పోయేవాడా? ఆలోచన చేయండి.